లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. నేపాల్ దేశంలో ఏం జరుగుతుందో, జంజీ యువత ప్రభుత్వాన్ని కూల్చి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి విపత్తులకు దారితీశారో ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఈ జంజీ యువత ఎందుకు క్షమాపణలు కోరుతున్నారో తెలుసుకుందాం. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ జరిగే ఎలక్షన్స్ గురించి, అంతేకాకుండా నేపాల్లో మత కారణాలు, మత వివక్షలు, బ్రాహ్మణాధిపత్యం గురించి పోరాటాలు, నేపాల్లో ఇవన్నీ ఒకలా ఉంటే నేపాల్ ప్రజలు రాచరికం వైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్టు చాలా విషయాలు జరుగుతున్నాయి. సో ప్రజాస్వామ్యం వైపు వెళ్తారా, రాచరికం వైపు వెళ్తారా? సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చక్కగా క్లియర్గా వరుసగా మాట్లాడుకుందాం. నేపాల్లో జంజీ ఉద్యమం అనేది దేశాన్ని షేక్ చేసినటువంటి అరుదైన ఉద్యమం. దానికి ప్రధానమైన తక్షణ కారణం సోషల్ మీడియా బ్యాన్. కానీ ఎన్నాళ్ళ నుంచో కొనసాగుతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క విలాసవంతమైన జీవితాలు, అలాగే నిరుద్యోగం ఎక్కువ అవడం, వారి అవినీతి ఎక్కువ అవడం, సమాజంలో అసమూల్యత ఉండడం, ప్రభుత్వ వైఫల్యాలు, ఇలా కొన్ని విషయాల పట్ల సోషల్ మీడియాలో వారి యొక్క అభిప్రాయాలను తేల్చుకునే సమయంలోనే సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల ఆ ఉద్యమ ఉధృత అనేది పెరిగి ఎవరికి వారు నచ్చింది చేస్తూ ఇలాంటి పరిస్థితులకు దారితీశారు. ప్రధానమంత్రి ఓలీ కూడా రాజీనామా చేశారు, ప్రభుత్వం పడిపోయింది, అందరూ కూడా ఎవరికి వాళ్ళు తప్పించుకుని పారిపోయారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అనేది అమల్లో ఉంది, ఆర్మీ మోహరించింది, ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అవన్నీ కూడా మరలా సెట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఉద్యమం యొక్క ప్రధానమైన అంశాలు అవినీతి, పేదరికం. పేదరికం ఇంకా అలాగే ఉంది, అవినీతి కలిగిన ఈ కుటుంబాలు, నాయకులు మాత్రం అలా విలాసవంతంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా జంజీ అంటే యంగ్ జనరేషన్ గురించి జంజీ అనే పేరు పెట్టి దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే అవినీతి. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్న అవినీతి కూడా పెరిగిపోతుంది. వారు ప్రభుత్వ విధానాలు, పౌర స్వేచ్ఛకు హాని, ఇలాంటి విధానాలన్నిటితోనూ విసిగిపోయిన ప్రజలు, విసిగిపోయిన ముఖ్యంగా యువత జంజీ పేరుతో ఉద్యమాన్ని కార్యాచరణ చేసి సోషల్ మీడియా ద్వారా వారి వ్యతిరేకతను కనపరుస్తుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ బ్యాన్ చేయడం వల్ల వీరి యొక్క ఆవేశం అనేది, ఆక్రోశం అనేది బయటకు వచ్చి ఇలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేసింది. ఇంత విధ్వంసం, ఇంత ఆస్తి నష్టం జరుగుతుందని, ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. నేపాల్ యువత ఈ జంజీ చేపట్టిన ఉద్యమం ద్వారా ఈ యువత క్షమాపణలు కోరుతున్నారు. ఇప్పుడు చాలామంది పశ్చాత్తాపడుతూ క్షమాపణలు కోరుతున్నారు. ఇలా అవ్వకూడదు. జంజీ ఉద్యమం అనేది అవినీతి మీద, నెపోటిజం మీద, పౌరుల యొక్క హక్కుల గురించి ప్రశ్నించడానికి ప్రారంభమైంది. ఆ తర్వాత దీన్ని అవకాశవాదులు దీన్ని పాడు చేసి హింస, విధ్వంసం, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, వాటిని నాశనం చేయడం, పోలీసుల మీద, అధికారుల మీద, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మీద, ఈ పొలిటీషియన్స్ మీద దాడి చేయడం, వారి కుటుంబంలోకి వెళ్లి వారి ఇళ్లను కూడా ధ్వంసం చేయడం, వారి మరణాలకు కూడా దారితీయడం అనేది. ఇలా ఈ ఉద్యమంలో మరణించిన వారి సంఖ్య 51 మంది చనిపోయారు. 1300 మందికి పైగా గాయాలయ్యాయి, గాయాల పాలయ్యారు. చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. ప్రభుత్వ భవనాలు తగలబెట్టేశారు. దుకాణాలు, షాపులన్నీ కూడా దోపిడీకి గురయ్యాయి. దాదాపు 25 మిలియన్ల ఎకానమీ నష్టం అనేది నేపాల్ దేశం ఇప్పుడు చూస్తుంది. యువత స్టార్ట్ చేసిన జంజీ ఉద్యమం అనేది వారి ఉద్దేశం మంచిది కావచ్చు, వారి ఉద్యమం మంచిది కావచ్చు, కానీ అది తీవ్ర రూపంగా, విషరూపంగా మారి ఇలాంటి ఉధృతకి, ఇలాంటి పరిస్థితులకు దారితీయడం అనేది ఆ దేశాన్ని పాడు చేయడమే, ఆ దేశాన్ని నాశనం చేయడమే. సో అలాంటి పరిస్థితుల్లోకి, విషమ పరిస్థితుల్లోకి నేపాల్ దేశం ఈరోజు వెళ్ళింది. అందుకే జంజీ ఉద్యమంలో పాల్గొన్న యువకులు కూడా, యువ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ ఎంతవరకు సామాజిక న్యాయం కోసం, స్వేచ్ఛ కోసం వచ్చినప్పటికీ కూడా చివరికి జరిగిన ఇలాంటి విధ్వంసాన్ని గురించి తెలిసి జరిగిన కొన్ని విషయాలను ఖండిస్తూ పబ్లిక్గా క్షమాపణలు చెబుతున్నారు. మేము తప్పు చేసాం, క్షమించండి, ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకోలేదు అని క్షమాపణలు కోరుతున్నారు. ఈ హింస ఎందుకు జరిగింది? ఈ ఉద్యమం ద్వారా ఉద్వేగం పెరిగిపోయి, ఆక్రోశం పెరిగిపోయి ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడు అదే యువత క్లీనింగ్ కార్యక్రమాలు, హెల్పింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. చౌరస్తాలు శుభ్రం చేయడం, ప్రభుత్వ భవనాలు శుభ్రం చేయడం, ప్రజలకు, పోలీసులకు సానుభూతి చెప్పడం, క్షమాపణలు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఈ ఉద్యమం సామాజిక ఉద్యమంగా ప్రారంభమయ్యి హింసాత్మక రూపం ధరించింది. ప్రభుత్వ కార్యాలయాలు కానీ, పార్లమెంటు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇలాంటి ఇళ్లను కూడా, వారి ఇల్లులు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ తగలబెట్టారు, నిప్పిపెట్టారు, ఆస్తులన్నీ ధ్వంసం చేశారు. అలా మాజీ ప్రధానమంత్రి కానాలి యొక్క వైఫ్ కూడా చనిపోయారు. షాపులు, దుకాణాలు దోచుకోబడ్డాయి. ప్రజల యొక్క ఆస్తులు కూడా దోపిడీకి గురయ్యాయి. 100 మందికి పైగా గాయాలయ్యాయి. వారి యొక్క ఉద్యమం అనేది ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత, ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, వారు పారిపోయిన తర్వాత అక్కడితో ఆగి వారు మంచి సామాజిక నిర్మాణాన్ని నిర్మించడానికి ఆలోచించాల్సిన సమయం కానీ విపత్తు వైపు వెళ్ళింది. వారికి సరైన గైడెన్స్ లేదు, సరైన నాయకత్వం లేదు, ఎవరికి వారు ఇష్టం వచ్చింది చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం లేదు, వారి పరిస్థితులు కూడా అగమ్యగోచరంగా ఉన్నాయి. అందుకే ఇంటీరియం ప్రైమ్ మినిస్టర్గా మాజీ చీఫ్ జస్టిస్ ఒక వ్యక్తిని, సుశీలా కర్కి అనేటువంటి వ్యక్తిని నియమించుకున్నారు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమం ద్వారా, దాడుల ద్వారా మరణించిన వారిని అమరవీరులు అని పిలుస్తున్నారు. అమరవీరులు అనే బిరుదిచ్చి మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల పరిహారం కూడా చెల్లిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంటీరియర్ ప్రైమ్ మినిస్టర్గా వారు కొనసాగుతూ ఉన్నారు.
సో నేపాల్లో రాజకీయ పరంగాను పాలనా వ్యవస్థలో కూడా ఎక్కువగా బ్రాహ్మణ చైత్య ఆధిపత్యమే ఉంటుంది. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే అక్కడ ఆధిపత్యంగా ఉంటారు, వారే పాలిస్తారు, వారియే బిజినెస్లు, వారిదే డబ్బు, వారే నెపోటిజం ఎదుర్కొంటున్నారు, అవినీతి ఎక్కువగా జరుగుతుంది వారి వల్లనే, నెపోటిజం అత్యధికంగా ఉంది అని చెప్పే యువకులు ఎదురు తిరిగారు. బ్రాహ్మిన్స్ని బాహున్ అంటారు, క్షత్రియుల్ని ఛేత్రీస్ అంటారు. సో ఇలా నేపాల్ జనాభాలో కేవలం 30% కూడా ఉండదు ఈ రెండు కేటగిరీస్. కానీ రాజకీయ పరంగా పాలనా పరంగా రాజ్యాంగ పదవుల్లోనూ అలాగే బిరుదుల్లోనూ ఆస్తుల్లోనూ బిజినెస్ల్లోనూ 80% పవర్ వారిదే, అధికారాలు వారివే. కాబట్టి వారి చేతిలోనే ఉంటాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో కూడా వారి నాయకత్వము కానీ, ప్రభుత్వ శాఖలు కానీ, సివిల్ సర్వీసెస్లో కానీ, ఆర్మీలో కానీ, అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా ఎక్కువగా ఈ రెండు వర్గాలే ఉంటాయి. ప్రభుత్వ అన్ని విధానాల్లోనూ అన్ని నియామకాల్లో కూడా చైత్యులు బ్రాహ్మణులే. రిమైనింగ్ 70% ఉన్నటువంటి జనాభా కూడా వారు అలాగే నిరుద్యోగంలో పేదరికంలో మగ్గుతూ ఆ విధంగా బాధపడుతూనే ఉన్నారు. వారికి ఏ అవకాశాలు లేకుండా అవకాశాలు కూడా నేపాల్ రాజకీయంలో కూడా అన్ని పార్టీలు కూడా యుఎంఎల్ పార్టీ, నేపాలీ కాంగ్రెస్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ, ఆర్పీపీ పార్టీ ఇలాంటి ప్రధానమైన పార్టీలు కూడా అన్ని పార్టీల్లోనూ కూడా వీళ్ళే ఉంటారు. ఏ పార్టీ ఉన్నా కూడా వీరిదే ఆధిపత్యం. అంతేకాదు హిందూ జాతీయవాదం అలాగే మోనార్క్ విధానం ఈ బ్రాహ్మణైజేషన్ కలిగిన సిద్ధాంతాలన్నిటినీ కూడా వారు ప్రెజర్గా రుద్దిస్తున్నారు. ప్రధానమంత్రి, అధ్యక్షుడు, మంత్రులు, అధికారులు వీరంతా కూడా అధిక శాతం ఈ వర్గం వారే. సో ఈ రెండు వర్గాలలోనే ఇవన్నీ ఉంటున్నాయి. అంతకుముందు నేపాల్ దేశం రాచరిక పాలనలో ఉండేది. 2008 తర్వాతనే అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ అని చెప్పి వారు రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు వచ్చారు. అలా వచ్చిన తర్వాత అయినా మారుతుందా అంటే ఎలాంటి మౌలిక మార్పులు కూడా వారికి రావడం లేదు. పాత తరం ఎలా అయితే ఆధిపత్యము, అవినీతి, నెపోటిజం ద్వారా ఉండిపోయారో మరలా వీళ్ళు కూడా చైత్యులు, బ్రాహ్మణ ఆధిపత్యం ఇవే ఎక్కువ కనబడుతున్నాయి. మరలా వీరిలో కూడా ఆధిపత్యము, అవినీతి, నెపోటిజం మరలా వారికన్నా ఎక్కువగా పెరిగిపోవడం చూశారు. నేపాల్ రాజకీయాల్లో పాలనా విధానాల్లో బ్రాహ్మణ చైత్య ఆధిపత్యం అనేది వాస్తవంగా ఇంకా బలంగానే ఉంది. యువతకు గాని, అణగారిన వర్గాలకు గాని, నైతిక హక్కులకు, ప్రజాస్వామ్యానికి కూడా పోరాటం చేస్తూనే ఈ జన్జీ ఉద్యమం అనేది చరిత్రను సవాల్ చేస్తూ వారు ఉద్యమం ప్రారంభించారు. అయితే ఇది ఆఖరి 3 రోజుల్లో మాత్రం ఇది తప్పుద్రోవ పట్టింది. ఆ 3 రోజులు మినహాయిస్తే వారి ఉద్యమం అనేది తారాస్థాయికి వెళ్ళి ప్రభుత్వాన్ని కూల్చి ఒక మంచి సమాజాన్ని, మంచి రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నాలు చేయొచ్చు. యువతలో ఆదర్శం లేక, నాయకత్వం లేక ఎవరికి వారు చెదిరి విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసి చాలా దేశాన్ని పాడు చేసిన విధానాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు నేపాల్ ప్రజల్లో 2 అంశాలు వచ్చాయి. మరలా రాచరికం వైపు వెళ్ళిపోవాలా, ప్రజాస్వామ్యం వైపు వెళ్ళిపోవాలా. నేపాల్ ప్రజలు ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి మద్దతు ఇస్తున్నారు ఎక్కువ మంది. ఇంకొంతమంది మరలా రాచరికానికి రావాలని చెప్పి క్షత్రియులను, రాజులను రప్పించడం, వారికి సంఘీభావం తెలియజేయడం, వారిని ఊరేగించడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ప్రజల అభిప్రాయాల్ని మీడియా వారు అడిగి తెలుసుకుంటున్నప్పుడు మాకు రాచరికం కావాలి, రాచరికం హిందూయిజం కావాలి అని చెప్పి కొంతమంది మాట్లాడితే, హిందూ దేశంగా కావాలని కొంతమంది మాట్లాడితే, ఇంకొంతమంది ప్రజాస్వామ్య దేశంగా కావాలి, లౌకిక దేశంగా, ప్రజాస్వామ్య దేశంగా కావాలి అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో అలా 2 వర్గాల పోరు కూడా నడుస్తుంది. ప్రపంచంలోని ఏకైక హిందూ దేశం నేపాల్ ఒక్కటే. అలాంటి నేపాల్ కూడా 2008లో ఫెడరల్ రిపబ్లిక్ డెమోక్రసీగా మారిపోయింది. 2008లో రాజ్యాంగం మార్పు తర్వాత నేపాల్ ఈ యొక్క రాచరికం నుంచి రాజ్య తలుపులు మూసేసి రిపబ్లిక్ డెమోక్రసీగా, లౌకిక దేశంగా ఏర్పాటయ్యింది. అయితే దేశం ఏర్పడిన తర్వాత కూడా అశాంతులు కలగడం, అవినీతి పెరిగిపోవడం, నిరుద్యోగం ఎక్కువైపోవడం, పైగా వారిదే బ్రాహ్మణాధిపత్యమే వారిలో కంటిన్యూ అవ్వడం, చైత్ర బ్రాహ్మణ ఆధిపత్యమే ఎప్పుడూ కనపడడం, ఇవన్నీ కూడా చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులు చూసి మరలా రాచరికం వైపే వెళ్ళిపోవాలి అనేంత భయం పుట్టింది వాళ్ళకి. 60,000 మంది మరల రాచరికం యొక్క పక్షాన పోరాడుతూ ప్రదర్శనలు, ర్యాలీస్ కూడా చేశారు. కానీ ప్రజలు కోరుకునేది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికే మద్దతు ఎక్కువ ఉంది. ప్రత్యేకంగా జన్జీ యువత కూడా అవినీతి, నిరుద్యోగం, ఆధిపత్య పోరుతో పోరాడుతూ ప్రజాస్వామ్యం బలపడాలి అని కోరుకునేటువంటి జన్జీ యువత కూడా ప్రజాస్వామ్యానికే మద్దతిస్తున్నారు. కానీ కొంతమంది భక్తి ముఖ్యమని చెప్పి, రాచరికమే కావాలి అని చెప్పి, ఆధ్యాత్మిక విలువలను కూడా పెంచాలి అని చెప్పి హిందూ సంస్కృతి, హిందూ పరిరక్షణ అనే దాన్ని వాదనగా తెచ్చి వాటిని బేస్ చేసుకుని రాచరికం వైపు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేశంలో ఎక్కువ మంది ప్రజలు ప్రజాస్వామ్యం వైపే మరల ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జన్జీ యువత కూడా ప్రజాస్వామ్యమే కావాలని చూస్తుంది. ఇప్పుడు ఇంటీరియర్ ప్రధానిగా సుశీల కర్కి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఈ ప్రజాస్వామ్యం వైపు నడిపిస్తూ ప్రజాస్వామ్యం చట్టబద్ధంగాను, న్యాయబద్ధంగాను, ఎన్నికల ద్వారాను జరగాలి అని చెప్పి 2026 మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. నేపాల్లో 2026 మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలే దేశం యొక్క దిశను నిర్ణయిస్తాయి, దిశానిర్దేశాన్ని చూపుతాయి. ఒక మాట చెప్తున్నాను, రాజ్యాంగం వచ్చి 10 సంవత్సరాలు కూడా కాలేదు నేపాల్ దేశంలో.
అలాంటిది ఆధిపత్యం ఎక్కువైపోయింది, బ్రాహ్మణాధిపత్యం ఎక్కువైపోయింది, నెపోటిజం ఎక్కువైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది. అణగారిన వారులాగానే ఉన్నారు. 80% మందికి న్యాయం లేదు. ఉన్న 30%లోనే బ్రాహ్మణాధిపత్యం, చైత్యాధిపత్యం ఉండి వారే ఎదుగుతున్నారు. వారికే బిజినెస్లు, వ్యాపారాలు, షాపులు అన్నీ వాళ్ళయే. అంతేకాదు స్థిరత్వమైన బలమైనటువంటి పునాది లేదు, రాజ్యాంగం లేదు. కానీ మన దేశ రాజ్యాంగాన్ని చూడండి, 76 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా పవర్ఫుల్గా, చాలా స్ట్రాంగ్గా, అందరికీ సామాజిక న్యాయం అందేలాగా, అందరినీ కూడా ఇన్క్లూడ్ చేసేలాగా, ప్రతి వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ, ప్రతి వారికి అవకాశాలు కల్పిస్తూ, ప్రతి దానిలోనూ సామాజిక న్యాయాన్ని చూస్తూ దేశం ఎదగడానికి అవసరమైన దేశ ప్రణాళికాబద్ధమైనటువంటి రాజ్యాంగాన్ని తెచ్చిపెడితే చాలామంది ఈ రాజ్యాంగం గురించి విమర్శిస్తారు, బుద్ధులేని అజ్ఞానులు. ప్రపంచంలోనే ఇంత దృఢమైన, బలమైన, మంచి కట్టుదిట్టమైన రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగమే. అంబేద్కర్ లాంటి మహానుభావుని గురించి కూడా తప్పుగా మాట్లాడే, రాజ్యాంగం గురించి కూడా హేళన చేసే దేశద్రోహులకి ఇది గుణపాఠం అవుతుంది. మతాన్ని, కులాన్ని రుద్ది మేమే దేశభక్తులమని చెప్పుకుంటూ దేశద్రోహుల్లా బిహేవ్ చేసేవారికి ఇది అర్థం కావాలి. అలాంటి బలమైన, దృఢమైన, సామాజిక న్యాయం చేసే రాజ్యాంగాన్ని కాదని చెప్పి మనువాదాన్ని రుద్దడానికి, మనువాదాన్ని ఎత్తడానికి, రాజ్యాంగాన్ని కించపరిచేటువంటి మూర్ఖులకి ఏం చెప్పలేం. నేపాల్ దేశాన్ని చూడండి, అక్కడ కూడా ఇలాంటి వివక్షతే ఉంది. రెండోది, అక్కడ కూడా మత కల్లోలాలు కూడా ఉన్నాయి, మతపరమైన సమస్యలు కూడా అక్కడ ఉన్నాయి. నేపాల్లో మత కారణంగా కూడా అక్కడ గొడవలు, హింసలు కూడా జరుగుతున్నాయి. నేపాల్లో 2015లో రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం తర్వాత సెక్యులర్ పద్ధతిలో హిందూ రాష్ట్రీయవాద గ్రూపులు పెరిగిపోయి క్రైస్తవుల మీద, అక్కడ ఉన్న మైనారిటీల మీద ఆగ్రహాలు, దాడులు ఇలాంటివి ఎక్కువైపోయాయి. ఇప్పుడు అక్కడ రాజ్యాంగం కానీ, అక్కడ దేశం కానీ సెక్యులర్ కంట్రీగా, ప్రజాస్వామ్య దేశంగా ఉంది రాజ్యాంగం ప్రకారం. కానీ హిందూ దేశంగా నేపాల్ను మరలా తీసుకురావాలి అని కోరుకుంటున్నారు, ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని బట్టే కొన్ని సంఘటనలు, చర్చిలు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకొని అక్కడ దాడులు చేయడం, హిందుత్వ జాత్యాధికార గ్రూపులు కూడా అక్కడ చాలామంది యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ 2025లోనే చాలా చోట్ల క్రైస్తవ చర్చిలు కానీ, క్రైస్తవులకు చెందినటువంటి ఇల్లులు కానీ, వారి స్థలాలు కానీ అన్నీ కోల్పోయారు. ఇలాంటి సంక్షోభాలు కూడా జరిగాయి. 2025లో ఈ జన్జీ ఉద్యమం అనేది మొదట రాజకీయపరమైన, సామాజికపరమైన అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టింది. కానీ కొంతమంది ప్రచారకులు, ఉన్మాదులు కూడా మతపరమైన విభజనలు కూడా తీసుకొచ్చారు. జన్జీ ఉద్యమంలో మతాన్ని కూడా కలిపి మతపరమైన ఉద్యమాలతోటి యువతను చీల్చి తప్పుదారి పట్టించేశారు. కొన్ని వర్గాల వారు కానీ, ప్రబలమైన హిందూ జాతీయ భావజాలం కలిగిన వారు కానీ ఇలాంటి పోరాటాలు కూడా ఎక్కువగా చేస్తూ వచ్చారు. అందుకే వీరిలో కొంతమంది హిందూ భావజాలంతో కూడిన రాచరికం వైపు మరలా వెళ్ళాలి అని, రాజుచేత పరిపాలించబడాలి అని కోరుకుంటున్నారు. ఇంకొంతమంది ప్రజాస్వామ్య దేశంగా, సెక్యులర్ కంట్రీగా కావాలి అని చెప్పి ఎలక్షన్లు జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు కోరుకునేది కూడా ప్రజాస్వామ్య దేశాన్నే. జన్జీ యువత కానీ, ప్రజలు కానీ అందరూ ప్రజాస్వామ్య దేశాన్నే కోరుకుంటున్నారు. అప్పటి వరకు ఇంటీరియం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇంటీరియం ప్రభుత్వమే అప్పటి వరకు పాలిస్తుంది. 2026 మార్చి 5వ తారీఖున కొత్త ప్రభుత్వం కోసం ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ముఖ్యంగా ఈసారి యువత కోరిక మేరకు, యువత అనుకూలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. యువత ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టాలని, అవినీతిని తగ్గించాలని, సమాన హక్కులు కావాలని కోరుతూ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నెపోటిజం, మత విభజన, వర్గ సంబంధమైన విషయాలు ఎప్పటికే మొక్కలు వేస్తున్నప్పటికీ, ఇప్పటికీ కూడా మరల విభజించడానికి, మరల విద్వేషాలు రెచ్చగొట్టడానికి వస్తున్నప్పటికీ కూడా సమగ్రమైన శాంతి కోసం, మంచి ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో నేపాల్ ప్రభుత్వం ఒక్క సంక్షోభం దశలో పడిపోయింది. యువత ఆధారిత ఉద్యమం అనేది దేశాన్ని కుదిపేసింది. రాజకీయ మార్పులకు కూడా పునాది వేసింది. సమాజంలోని పెద్ద పెద్ద సమస్యల పరిష్కారం కోసం కష్టపడుతూ కొత్త ఎన్నికల ద్వారా వ్యవస్థ మొత్తం కూడా స్థిరీకరించాలని చూస్తున్నారు. సో ఇది జన్జీ ఉద్యమం నుంచి నేటి వరకు, అలాగే ఎన్నికలు 2026 ఎన్నికల వరకు కూడా జరగబోయే కార్యక్రమాలన్నిటి గురించి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీకు అంతా ఇవ్వడం జరిగింది. ఈ విషయం అంతా చాలా క్లారిటీగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నచ్చినా, అర్థమైనా చక్కగా లైక్ చేయండి, ప్రమోట్ చేయండి, అలాగే ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. ఇలాంటి అంశాలన్నీ చాలా క్లియర్ కట్గా అందించడానికి, వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. పూర్తిగా ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. స్వస్తి.